అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వడానికి ఏం చేయాలి? వీరు ఎన్నో మంచి అవకాశాలను, శుభ ఫలితాలను, కీలక పరిణామాలను పొందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. ఈ వృశ్చిక రాశి వారి స్వభావ రీత్యా చాలా వరకు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు జీవితంలో ఎప్పుడూ కూడా పై చేయి సాధించాలి అనుకుంటారు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ముసుగులో గుద్దులాట అనేది వీరికి నచ్చని పని. ఏదైనా సరే ముఖం మీద తేల్చుకుంటారు. ఎదుటివారి ఆలోచనలను కూడా చాలా తేలికగా పసిగట్టేస్తూ ఉంటారు. తమ సామర్థ్యంతో ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే కానివ్వండి తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరికి ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలతో అత్యద్భుతమైన నాయకులుగా నిరూపించుకోవడం జరుగుతుంది. ఇక వీరికి వాక్చాతుర్యం కూడా ఎక్కువే. చాలా ధైర్యంగా ముందుకు సాగిపోతారు. ఎవరినైనా తమ మాటలతో చాలా తేలికగా నియంత్రణలోకి తెచ్చుకుంటారు. పుట్టుకతోనే వీళ్ళకి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యర్థుల్ని సైతం వీరి విషయాల్లో జోక్యం చేసుకోవాలంటే ఖచ్చితంగా జంకుతారు. ఈ రాశి వారికి మనోధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారిని కంట్రోల్ చేయడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. మొండి పట్టుదలతో, పంతంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అనుకున్నది నెరవేర్చే వరకు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేవారు కాదు. ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎంతటి గొప్పవాళ్లైనా కానివ్వండి, వాళ్ళని ఎదుర్కోవలసి వస్తే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తారు. మరీ ముఖ్యంగా సామధాన భేద దండోపాయాలతో వారిని దారికి తెచ్చుకోవడం జరుగుతుంది. వీరి యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రత్యర్థులు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారు నిజంగా లీడర్స్ అని చెప్పుకుంటారు. ధైర్యం, తెగింపులో వీరికి సాటి లేదు అని నొక్కి వక్కాణించొచ్చు. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా, ఏదీ కూడా బయటకు రాకుండా పనుల్ని వీళ్లే చక్కబెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా రహస్యంగా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రాక్టికల్ గా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారి గురించి ప్రత్యర్థులైతే ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వృశ్చికం అంటేనే తేలు, అంటే దాని యొక్క గుణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా పొరపాటున బాధ పెట్టాలని ప్రయత్నిస్తే దానిని గుర్తుపెట్టుకుని మరీ సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కనుక ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆకర్షించుకోవాలి, అలాగే ఆలోచించుకోవాలి. దాంతో పాటుగా ఈ రాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు చాలా రహస్య స్వభావంతో ఉంటారు. మనసులో ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టరు. వీరి దగ్గర నుంచి ఏదైనా నిజాన్ని లేదంటే ఒక విషయాన్ని బయటకి లాగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇతరుల విషయాలని కూడా అంతే గోప్యంగా ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకి అంతే విలక్షణమైన పద్ధతులు ఉంటాయి వీళ్ళ దగ్గర. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టమే. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలని సైతం తేలికగా గ్రహించేస్తూ ఉంటారు. మరి అటువంటి ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా కొన్ని కీలకమైన పరిణామాలు ఉన్నాయి. అవేంటి అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగానే ఉంటారు, కానీ చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మరి ఇటువంటి ఫలితాలు అలాగే స్వభావం ఉన్నటువంటి వృశ్చిక రాశి వారి జీవితంలో లైఫ్ సెటిల్ అయిపోవడానికి చాలా ముఖ్యమైన ఒక విషయం పాటిస్తే ఖచ్చితంగా వీరనుకున్నది సాధిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నదంతా వాళ్ళకి శుభయోగమే. కాబట్టి ఈ సమయంలో
మీ చేతుల్లో ఉన్నటువంటి పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మీ జీవితం ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. అయితే మీరు వ్యాపార రంగంలో ఉన్నా, వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నా, ఎట్లా ఉన్నా సరే ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నటువంటి కొన్ని పనుల్లో మీరు చాలా కీలకంగా మార్పుల్ని చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఖర్చు పెట్టేటటువంటి గుణం కాస్త ఎక్కువనే చెప్పాలి. మరి ఈ ఖర్చు పెట్టేటటువంటి ఈ గుణాన్ని మీరు ఈ సమయంలో నియంత్రణ చేసుకోవాలి. అప్పుడే మీకున్నటువంటి ఆశయాలు మరింత బలంగా మారి మీ యొక్క జీవితం కూడా సెటిల్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ ఖర్చుల్ని మీ నియంత్రణలో పెట్టుకొని దేనికి ఎంత అవసరం, ఏ విషయంలో ఏ సందర్భంలో ఎందుకు ఎప్పుడు ఖర్చు పెడుతున్నాం అనే విషయాలను మీరు చాలా క్లియర్గా ఆలోచించినట్లయితే మీ జీవితంలో మీరు సెటిల్ అవ్వడానికి చాలా మంచి ప్రయోజనాలుంటాయి. అదేవిధంగా మీరు అందరూ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి మీకు అందరి విషయాలు తెలుస్తాయి, కానీ మీకు సంబంధించిన విషయాలని మాత్రం ఎవరికీ తెలియనివ్వరు. అయితే ఈ సందర్భంలో మీ దాకా వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా ఒక కొత్త అవకాశాలు అంటే వ్యాపారానికి సంబంధించింది కానివ్వండి, లేదంటే వృత్తి ఉద్యోగ రీత్యా మీ దాకా వచ్చినటువంటి ఆ అవకాశాలు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ అవకాశాల్ని మీరు సరిగ్గా వినియోగించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మించిన వారు మరెవరూ ఉండరు. ఇక మీ జీవితంలో ఇది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళుతున్నా కూడా మీ జీవితం ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. అయితే మీ దాకా వచ్చినటువంటి ఆ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంసిద్ధంగా, అలాగే పూర్తి ప్రణాళికతో, ఒక పూర్తి అవగాహనతో 1కి 10 సార్లు ఆలోచించుకుని ఆ విషయంలో మీరు ముందుకు వెళుతున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు లైఫ్ ని సెటిల్ చేసిన వారవుతారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ముఖ్యంగా ఖర్చులు మీరు కంట్రోల్ చేసుకుని వచ్చేటటువంటి ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు తీసుకువెళుతూ కుటుంబ జీవితాన్ని కూడా అదే విధంగా హ్యాండిల్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా మీ జీవితంలో లైఫ్ ని సెటిల్ చేసే విధంగా మీ జీవితం మారిపోబోతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన పరిణామాలైతే ఇవేనండి. మీ కెరియర్లో కూడా చాలా కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితాన్ని సెటిల్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఒకటే, 1కి 2 సార్లు ఏదైనా ఒక నిర్ణయం పట్ల ఆలోచన చేసి పూర్తి అవగాహనతో మాత్రమే ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుందండి. అయితే ఆ పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా శుభతిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజుల్లో మీరు సోమవారాల్లో శివారాధన చేయండి. వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. అంతేకాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన పని, వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు, లేదంటే వీటి పని మీద మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ నుదుటి మీద ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళినా కూడా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం కూడా సెటిల్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.